అదే అంటే 2-3 రకాలు ఉంటది. నేనేమంటున్నానంటే కార్యకర్తల బలము వాళ్ళు విపరీతంగా కష్టపడ్డారు. ఓకే. ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎంత నిర్బంధం ఉన్నా, ఎంత బెదిరింపులు ఇది ఉన్నా ధైర్యంగా ఉన్నారు. దానికి నేను కూడా కారణమే. నేను కూడా మొండిగా గట్టిగా వాళ్ళకు ముందుండి దేనికి కాంప్రమైజ్ కాకుండా గట్టిగా పోరాటం చేసాం అన్ని విషయాలలో. తర్వాత అది కాకుండా మళ్ళీ ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూసిరు. కాంగ్రెస్ నాయకత్వం బలంగా ఉంది, వాళ్ళు ఇచ్చిన ఎజెండా బాగుంది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, మరి తెలంగాణ ఇచ్చినాక 10 ఏళ్ళ అధికారంలో వస్తే ఉన్న తెలంగాణ నాశనం చేస్తుండే అనే భావన ఉంది. ఇక గోవర్ధన్ అయితే ఆయన చేసే అవినీతి పనులు అది అక్రమాలు ఇక అదొక సామెత ఉన్న ఇందు వెళ్ళడు అందు లేదని సందేహం వల్ల అన్నట్టు ఎందులో చేసినా ఉంటుంది. అదొక పెద్ద చరిత్ర. అది ఆయన చరిత్ర ఏం పెద్ద మాట్లాడేంత లేదు, అది అంత చండాలమైన చరిత్ర. అది మీ స్థానిక నాయకుడిని విమర్శించడానికి కూడా మీకు మనసు అయితే లేనట్టుంది. మిత్రుడేనా మీకు? మీ అంటే మీ మాజీ ఎమ్మెల్యేని విమర్శించడానికి ఇప్పుడు ఓడిపోయింది, ఎలక్షన్లు అయిపోయింది, ఏం మాట్లాడుతూ మూకే గెలిచినాక కూడా బాబు సచిన్ బాబుని కొట్టినట్టు అవుతుంది. ఓకే, అది కరెక్ట్ కాదు. అది తెలుసు ప్రజలకు అందరికి. మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఒక రకమైన ఆయన అది గెలిచింది కూడా ఫస్ట్ టైం మేము 14లో నేను పక్కకుండి నామినేషన్ వేయించి మేము దగ్గర గెలిపించుకున్నాం. 18లో అది టీఆర్ఎస్ వేవ్. ఎందుకంటే ఎందుకు వేవ్ అంటారంటే అందరు గెలిచారు, ఆయన కూడా గెలలే. మా జిల్లాలో కూడా అందరు గెలిచారు. తర్వాత 90 మంది గెలిచారు. మా హేమహామీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, మన వీళ్ళందరూ ఓడిపోయారు. ఉత్తమ్ మా దగ్గర షబీర్ అలీ గారు, మన సుదర్శన్ రెడ్డి అందరూ ఓడిపోయారు కాబట్టి నేను ఓడిపోయినా. నేను అదే చెప్తున్నాను. అది యాక్చువల్గా అది అంటే ఈ మన కాన్స్టిట్యూన్సీ గురించి కొంచెం చెప్పాలా. 1983 నుండి అక్కడ కాంగ్రెస్ క్యాడర్ లేడండి. లీడర్ 83 నుండి తెలుగుదేశం వచ్చినాక 20 సంవత్సరాలు తెలుగుదేశమే. ఓకే. తర్వాత మళ్ళా కేశపల్ గంగారెడ్డి టీఆర్ఎస్ పొత్తులో కాంగ్రెస్ పొత్తులో టీఆర్ఎస్ వచ్చింది. తర్వాత మళ్ళా టీఆర్ఎస్ పొత్తులో టీడీపీ వచ్చింది. మళ్ళీ 10 ఏళ్ళు టీడీపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు. అంటే ఇక్కడ ఇంతవరకు లేదు. ఒక 9 మాసాలు 8 మాసాలు ఆకుల లలిత రాజశేఖర గారి టైంలో బై ఎలక్షన్లో గెలిచారు అంతే. ఒక 8 మాసాలే ఉంది ఆమె. మళ్ళీ బై ఎలక్షన్లో ఆమె కూడా ఓడిపోయింది. ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా నిజామాబాద్లో పాతడం అనేది ఒక చరిత్ర. అది మామూలు విషయం కాదు. అది కూడా నేను చెప్తున్నా. డి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షుడు నిలబడితేనే ఆయనకు వచ్చిన ఓట్లు 54,000. అది హైయెస్ట్ కాంగ్రెస్ హిస్టరీలో. నాకు 60,000 వచ్చినాయి 18లో. రైట్ అన్న. ఇప్పుడు స్థానిక ప్రజల్లో ఒక అపోహ ఉన్నట్టు ఎమ్మెల్యే గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, ఏ నాయకుడు అయినా కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పెద్ద పెద్ద కార్లు వేసుకొని హైదరాబాద్ విల్లాలలో ఉంటారు అని అంటారు. వారి లెక్కనే భూపతి రెడ్డి గారు కూడా హైదరాబాద్లో ఉంటారా, నిరంతరం ప్రజల్లో ఉంటారా? నిరంతరం ప్రజలనే ఉన్నారు. మీరు పోయి ఒకసారి అడగండి, ఇప్పుడు 4 రోజుల్లో ఎన్ని గ్రామాలు తిరిగినావు. ఓకే. అంటే వాళ్ళకు మీకు తేడా ఉంటుంది అంటారు? 100% ఉంటుంది. నాకు వేరే పనే లేదంటారు కదా. నాకు ఒకటి ప్రజల మధ్య ఉండడము, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం నేను చెప్పడం కూడా జరిగింది. అభివృద్ధి అనేది సరే కొంచెం ఎక్కువ తక్కువ జరుగుతుంటది, మనము ఫండ్స్ అవైలబుల్ బట్టి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. కానీ మీకు ఒక అండగా, ఒక అన్నగా లేకుంటే మీ బిడ్డగా మీతోని మీ కష్ట సుఖాల పాలు పంచుకుంటామని చెప్పడం జరిగింది. దానికి 100% కట్టుబడి ఉంటాం. మీ స్థానిక నాయకత్వం మాట్లాడుతూ మా భూపతి రెడ్డి గారు రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో కూడా ఉంటారని మాట్లాడుతారు. ఎంతవరకు వాస్తవం అన్నది? ఉంటారా మంత్రివర్గంలో? అంటే అది పార్టీ నిర్ణయించుకోవాలి నా సర్వీసెస్ ఏ విధంగా వాడుకుంటారని. మీకు వ్యక్తిగతంగా మీకు లేదా మంత్రి అవ్వాలని? ప్రతి వాళ్ళకు ఉంటుంది, నాకెందుకు అందరికి ఉంటుంది. ఓకే. రాజకీయంగా ఎదగాలని అందరికి ఉంటుంది, దాంట్లో తప్పలేదు కదా. కష్టపడ్డాం పార్టీ కొరకు, ప్రజల పక్షం నిలబడ్డాం, గెలిచినాం. కాబట్టి పార్టీ మా సర్వీసెస్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎట్లా వాడుకుంటారు అనేది పార్టీ నిర్ణయించుకుంటుంది. నేను పార్టీకి వదిలిస్తున్నాను. రైట్ అన్న. చివరగా ఇంత పెద్ద విజయాన్ని అందించిన మీ స్థానిక ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా మంచి సందేశాన్ని ఇవ్వాలి భూపతి రెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకు? తప్పకుండా ప్రజలు మనను నమ్మి మనం గెలిపించింది కాబట్టి, ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళని నమ్మి గెలిపించారు, వాళ్ళు ప్రజలు మాకు మోసం చేసిన భావన ఉంది. సో అదే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ప్రజలకు అనుగుణంగా ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పనిచేయకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఓటమి తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే మూలస్తంభము, వాళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి ప్రజల యొక్క మన్ననను పొందాలా, ప్రజల యొక్క ప్రేమను, గౌరవాన్ని, వాళ్ళ యొక్క కష్టసుఖాల్లో మనం పాలు పంచుకొని నాయకుడు అంటే ఇలా ఉండాలా మాకు అనే మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. అది కూడా మేము మా ప్రజలకు కూడా మేము చెప్తున్నా. తప్పకుండా నా వల్ల ఎవరు కూడా హాని జరగదు. నేను ఇవాళ మీటింగ్లలో కూడా చెప్తున్నాం. ఇవాళ వచ్చే 6 గ్యారంటీ పథకాలు కూడా మేము చెప్పినాం. ఇంతకుముందు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనేటవాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకండి, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇవ్వకండి, వీళ్ళకని చెప్పేవాళ్ళు. మేము చెప్పాము ఇవాళ ప్రతి పేదవాడు పేదవాడే, ఏ కులంలో ఉండని, ఏ మతంలో ఉండని, ఏ పార్టీలో ఉండని, పేదవాడికి ఆదుకోవడము, ఈ 6 గ్యారంటీలు
పేదవానికి అందజేయడమే మా లక్ష్యం చివరి వరకు ఉన్నవానికి కూడా. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ప్రజల యొక్క మన్ననలను పొందుదాం అని మా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నా. మీరు మంచి పేరు తెచ్చుకోండి, నాకు మంచి పేరు తెచ్చుకోండి, అయితేనే కొంచెం ఎక్కువ కాలం మనుగడలో ఉంటాం, లేకుంటే ప్రజలు తీసి మళ్ళీ అంటే ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.